గణపతిని మనం విఘ్న నివారక దైవంగా భావిస్తాం. సంకటాల్ని నివారించే సంకటహర గణపతిని ఎందుకు ఆరాధన చేస్తాం? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది తల్లి. గణపతి మన విఘ్నములను అన్నిటినీ నివారిస్తాడు. నివారించడం కోసమే మనం గణపతిని ఆరాధిస్తున్నాం. ఆయన పేరే గణపతి అని. సర్వగణములకు అధిపతి అయినవాడు కనుక గణపతి. ఏవి గణములు అంటే మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే గణములు. అంతేగాని కేవలం దేవగణాల, రాక్షస గణాల, మానవ గణముల, యోగ గణముల, తత్వగణముల ఇవేవి కావు. మనం చేసేటువంటి కర్మములే మనకు గణయోగం అయి ఉన్నాయి. వీటినన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు కనుక గణపతి అయ్యాడు. సర్వ విఘ్నములను నివారించేవాడు. ఈ విఘ్నములను నివారించేటువంటి ఆ అవతారమే గణపతి అవతారం. అది కూడా పరబ్రహ్మమే. అందుకోసమనే మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే అని ప్రార్థిస్తున్నాం. కనుక కేవలం ఆ తొండం ఉండి 2 దంతాలు ఉండి పెద్ద పెద్ద చెవులు కలిగి ఉన్నటువంటి వాడు అని కాదు భావం. ఆయన్ని ఎవరిని ప్రార్థిస్తున్నాం? మనమే ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం, తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు విష్ణుం అంటున్నాం. కనుక ఆ గణపతి యొక్క రూపము, ఆ రూపంలోకి దేనికి వచ్చాడు అంటే విఘ్న వినాశకములు, సర్వకార్యములకు విఘ్నములు కలిగించేది ఒక్కటేనమ్మా లోకంలో. తత్వ విషయంలో ఆలోచిస్తే కోరికలు సర్వకార్యములకు విఘ్నములను కలిగిస్తాయి. ఏనుగు కోరికలకు అధిరూపమైనటువంటిది, కామమునకు అధిరూపమైనది ఏనుగు. కనుక వాటిని పోగొట్టాలి అంటే ఆ రూపంలో ఉన్నటువంటి వాడిని మనం ప్రార్థించాలి. అందుకోసమే గజముఖము కలిగి తానే అవతరించి సర్వ విఘ్నములను తొలగించి మనకు మార్గాన్ని సుగమం చేసేటువంటి వారెవరయ్యా అంటే విఘ్న నాయకుడు గనుక వినాయకుడు అని పిలిచారు. గణములకు అధిపతి గనుక గణాధిపతి అని పిలిచారు. ఏ గణములు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సర్వకార్యములే గణములు. వాటికి ఏ విధంగానూ విఘ్నం కలగకుండా చూసేటువంటి వాడు. ఒక్కసారి అతన్ని పిలిచి నాయన నువ్వు ఇవి చూసుకో అని కనుక చెబితే అతడే చూసుకుంటాడు మొత్తం అంతా. మనం చూడకుండా కనుక చేసినట్లయితే విఘ్నాలు కలుగుతాయి. అతడు కల్పించడు, వాటంతట అవి కలుగుతాయి. అతన్ని ఎప్పుడైతే ప్రార్థిస్తామో గణపతి వివాహం జరుగుతుంది. పీటల మీద కూర్చున్నది ఎవరయ్యా అంటే తల్లి తండ్రి. ఆ తల్లి తండ్రి కూర్చున్నారు. వివాహం చేయించేవాడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. పెళ్లి కూతుళ్ళు ఎవరయ్యా అంటే సిద్ధి బుద్ధి. వాళ్ళిద్దరూ పెళ్లి కుమార్తెలు. మంగళసూత్రాలను ఆ కొబ్బరి బొండం మీద పెట్టి బ్రహ్మదేవుడు ముత్తైదువులందరికీ చూపించడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి కొబ్బరి బొండం ఉన్నది కానీ మంగళసూత్రాలు లేవు. ఏమైపోయినాయి అని మొత్తం వెతికారు. బ్రహ్మదేవుడు వంక పరమేశ్వరుడు చూచాడు. 3వ కన్ను తెరుస్తాడేమో అని భయపడ్డాడు బ్రహ్మదేవుడు. అక్కడ ఆ తర్వాత మొత్తం కూర్చున్న ముత్తైదువులందరినీ చూశారు. మాకేం తెలియదు అన్నారు వాళ్ళు. ఏమైపోయింది అంటే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఈ గణపతి. ఎందుకు నవ్వుతున్నావయ్యా అని కన్న తల్లి పక్కనే ఉన్న పార్వతీమాత లోకమాత అడిగింది. అమ్మా ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేయలేదు వీళ్ళు అన్నారు. బ్రహ్మదేవుడు అక్కడే ఉండి పెళ్ళి నీదే కదరా నాయన అని అడిగాడు. నాదైనా సరే ముందు ఎవరిని పూజ చేయాలి అంటే గణపతి పూజ చేయవలసిందే. అప్పుడు మళ్ళీ పసుపుతో గణపతిని చేసి అర్చించిన తరువాత మంగళసూత్రాలు అక్కడే కనపడ్డాయి. కనుక మనం ఏ పని చేయడానికి సిద్ధపడినా గణపతి పెళ్ళికే అవి కనపడలేదు అంటే విఘ్నం కలిగింది అంటే మన పనులకు ఎట్లా విఘ్నం కలుగుతుంది? అందుకోసమని ఆ విధంగా ఆ గణపతికి ఎవరైతే అర్చన చేసి కార్యక్రమాన్ని ప్రార్థిస్తారో ప్రారంభం చేస్తారో వాళ్లకు సర్వ విఘ్నములు తొలగుతాయి అనేటువంటిది మనకు వేదం చెప్పింది, పురాణ వాంగ్మయం చెప్పింది. ఈ విఘ్నములు కలగటమే సంకటం. సంకటం అంటే కష్టం అని అర్థం. సంకష్టి అంటారు. ఇది వాస్తవానికి సంకష్టి అనకూడదు. సంకటహర చతుర్థి, సంకటములను హరించేటువంటి చతుర్థి. చతుర్థి అంటే చాలా ఇష్టం భగవంతుడికి. చవితి, ఆ చవితి రోజున ఆవిర్భవించాడు కనుక ఆయన గణపతిగా
ఆయనకు పదవి లభించింది కనుక ఆ చవితి అంటే చాలా ఇష్టం ఆయనకు, చతుర్థి. ఆ కారణం చేత ఆ చతుర్థి నాడు ప్రత్యేకించి గనక మనం అర్చన చేసినట్లయితే ఈ కేవలం ప్రతి పనికి మనం ఆ గణపతిని అర్చించకపోయినా ప్రతి చవితి నాడు ఆ సంకటహర చతుర్థి అని గుర్తుంచుకుని ఆనాడు గణపతిని అర్చించి ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత కనుక భోజనం చేసినట్లయితే ఆ జీవుణ్ణి గుర్తుపెట్టుకుని వాడికి అతడు జీవితాంతం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఎక్కడా విఘ్నం కలగకుండా చూస్తాడు కనుక ఈ చవితి నాడు తప్పక చేయవలే అని చెప్పారు. దాన్ని ఆ విధంగా చేసేటువంటి చవితి కనుక దానికి సంకటహర చతుర్థి అని పేరు వచ్చింది.